చేసిన అభివృద్ధిని చూసి ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని, మళ్లీ మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలు నమ్మడం లేదని ఆయన అంటున్నారు. పెద్దపల్లిలో ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని, తన గెలుపు నల్లేరుపై నడకేనంటున్న గోమాస శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఇటు ప్రధాన పార్టీల అగ్రనేతలు, పార్టీ అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటు ఎన్నికల పోలింగ్కి సంబంధించి పట్టుమని 10 రోజులు కూడా లేకపోవడంతో ప్రజలనైతే కలుస్తున్నారు, ఓటర్లను కలిసి ఓట్లేయమని చెప్పేసి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లుంది మీ ప్రచారం? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ప్రజలలో కలిసిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తరఫున ప్రతి బూత్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు రోజు నిరంతరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ప్రజలతోని భారతీయ జనతా పార్టీ కనెక్ట్ అయింది, ప్రజలు భారతీయ జనతా పార్టీతో కనెక్ట్ అయింది. కాబట్టి బ్రహ్మాండమైన ప్రచారం అనేది, అందులో ఎలాంటి సందేహం లేదు. డైలీ రెగ్యులర్ ప్రచారం నడుస్తున్నాయి. సో ప్రచారంలో తిరుగుతూ ఉంటే ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు మీరు ప్రచారంలో తిరుగుతున్నారు, ఏ రంగంలో వెనుకబడింది, అసలు ఎందుకు అభివృద్ధి కాలేదని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు? మీరే చెప్పాలంటే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గత 60 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలలో ఎక్కువ సమయము 5 సార్లు గెలిచినటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, నేను అడుగుతూ ఉన్నాను. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అటు చెన్నూరు ప్రాంతం కానీ, ఇటు బెల్లంపల్లి ప్రాంతం కానీ, అటు మంత్రి ప్రాంతం కానీ, ఇటు ఏదైతే ఉందో ఈ మా ముత్తారం ప్రాంతం కానీ, ఏ ప్రాంతం అయితే అడవి ప్రాంతాలతోని అనుసంధానమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఇంతవరకు కనెక్టివిటీ రోడ్లు కాలేదు. కనెక్టివిటీ రోడ్లు కావాలంటే ఫారెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అది ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, భారత సర్కార్ నుంచి రావాలి. అది ఆ పని ఎవరిది? అది గెలిచినటువంటి ఎంపీల పని. ఎందుకు చేయలేదు వివేక్ వెంకటస్వామి అంటే వాళ్ళు 25 ఏళ్ళ ఉంది. నిన్న ఏమేపల్లి నుంచి మేము కోటపల్లికి పోయినాం. కోటపల్లికి పోతే సింగల్ రోడ్ ఉన్నది, దాన్ని డబల్ రోడ్ చేయాలంటే ఎవరి పని? అది ఎవరి పని? అది ఎవరి పని అంటే ఓ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏం చేసిండు? అక్కడ కోట్లాది ఫండ్స్ పడి ఉన్నాయి. ఎల్డబ్ల్యూఏ అనే అటువంటి ఒక హెడ్ ఉంటుంది. ఆ హెడ్ కింద కోట్లాది రూపాయలు ఉన్నాయి. ఆ రూపాయలు తీసుకొచ్చి ఎందుకు డెవలప్ చేయలేదు? ఇన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత 60 సంవత్సరాల నుంచి గోసపెడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల వల్ల ఆ సమస్యలను దూరం చేసి ఖచ్చితంగా అభివృద్ధి చేసుకొని పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి చేసుకుంటామనే అటువంటి ఆలోచనతో మా పార్టీ ముందుకు పోతుంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఒకే కుటుంబానికి టికెట్లు ఇచ్చారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఒకే కుటుంబానికి టికెట్లు ఇవ్వకూడదా? నేను అంటున్నా, వాళ్ళే చెప్పిల్లో, వాళ్ళ సిడబ్ల్యూసి మీటింగ్లో ఆ లెక్కనేదో పెట్టిల్లో కాంగ్రెస్ పార్టీ రాసుకున్నటువంటి రాజ్యాంగంలో పెట్టుకున్నారు ఒక్క ఇంటికి ఒక్కడే సీట్ ఇస్తారని. నా రాజ్యాంగం కాదే, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం కాదు, కాంగ్రెస్ రాజ్యాంగం ఏం పెట్టుకున్నారు? ఒక్క ఇంటికి ఒక్కడే సీట్ ఇస్తున్నారు. కాబట్టి అసలు ఆ సీటు కూడా ఎవరికి ఇవ్వాలి? ప్రజలతోని, ప్రజల మధ్య, ప్రజలలో జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో బతుకుతున్నటువంటి లోకలోనికే ఇవ్వాలి. అంటే వివేక్ వెంకటస్వామి కుటుంబం లోకల్ కుటుంబం కాదా? ఒకవేళ లోకల్ కుటుంబం అయినట్టయితే నేను అడుగుతున్నా, ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో వివేక్ అనేటువంటి కుటుంబానికి ఒక్కరంటే ఒక్కరు చుట్టం ఉన్నారా? నేను అడుగుతున్నా, వివేక్ వెంకటస్వామి అనేటువంటి కుటుంబానికి ధర్మపురి నియోజకవర్గంలో ఒక్కరంటే ఒకరు చుట్టం ఉన్నారా? నేను అడుగుతున్నా, ఈ చెన్నూరులో గెలిచిండే చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ అనేటువంటి ఒక రాజకీయ దోపిడిదారునికి ఒక్క కుటుంబం అంటే ఒక కుటుంబము చుట్టాలు ఉన్నారా? అయినా చెప్పాలి. ఆయన కొడుకు నౌకరు ఇప్పించుకున్నాడు, వాళ్ళ అన్నకు నౌకరు ఇప్పించుకున్నాడు,
ఆ కొడుకు అనేటోడు మా ఒరిజినల్ దళితుడే కాదు. కొడుకు అనేటోడు ఎట్లా దళితుడు అవుతాడు? ఎందుకో ఇక్కడోడు కావాలి. అసలు ఆయన వివేకు వెంకటస్వామి అనేటోళ్ళ కుటుంబాలు ఏ ప్రాంతానికి చెందినటువంటి నేపథ్యం ఉన్నోళ్ళు? కరీంనగర్ జిల్లాకు నేపథ్యం ఉన్నదా? మంచిర్యాల జిల్లాతో నేపథ్యం ఉన్నదా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వలసవాదులే. వెంకటస్వామి క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతం ఏదైతుందో కులాంతర వ్యూహాలను ప్రోత్సహించాడు, కులాంతర వ్యూహాలను చేసుకోవడం తప్ప అని చెప్పేసి కూడా మీరన్న ఇది ఎస్సీ కాదు లేకుంటే నకిలీ క్యాస్ట్ అని చెప్పేసి అన్న ప్రశ్నకి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మీరేమంటారు? మేమైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటని 100% ఒప్పుకుంటూనే అసలు ఇతని డిఎన్ఏ ఏంది, వివేక్ అనేటోని డిఎన్ఏ ఏంది, వివేక్ కొడుకు డిఎన్ఏ ఏంది నేను అంటా. అది అంతవరకు అది కరెక్టే కావచ్చు బాబాసాహెబ్ చెప్పింది. ఇవాళ ఇక్కడ ఒక మాదిగ పిల్లోడు ఎమ్మెల్యేకి వెళ్తే ఇంకో మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ మాదిగ కుటుంబం చైతన్యవంతమైన కుటుంబం మారుతుంది. నీకు అది రిజర్వేషన్ ఆఫ్ రూల్ ఉండొచ్చు, నీకు సామాజికంగా అది కాదు. సామాజికంగా దోపిడిదారుడు అవుతాడు. వివేక్ దోపిడిదారుడే, వివేక్ కొడుకు దోపిడిదారుడే. వివేక్ కొడుకు ఏ డిఎన్ఏ ఉన్నది? మాదిగ డిఎన్ఏ ఉన్నదా? 100% మాల డిఎన్ఏ ఉన్నదా? 100% నేతగాని డిఎన్ఏ ఉన్నదా? 100% దళిత డిఎన్ఏ ఉన్నదా? దళిత డిఎన్ఏ లేనప్పుడు దళిత వాడల్లోకి నువ్వు పోవడానికి నీకు సామాజికంగా హక్కెక్కడిది? కావచ్చు 100% సర్టిఫికేట్ పరంగా కావచ్చు, కానీ నీ ఇంట్లో మాదిగ కల్చర్ ఉన్నదా? నీ ఇంట్లో లోకల్ మాల కల్చర్ ఉన్నదా? నీ ఇంట్లో నేతగాని కల్చర్ ఉన్నదా? 100% అతడు నకిలోడే. అతడు మాదిగా కాదు ఒరిజినల్గా. అతడు ఒరిజినల్గా మాలగాడు, ఒరిజినల్గా నేతగాని కాడు. నకిలీ దళితుడు అంటోడు ప్రాంతేతరుడు వలసవాది, నకిలీ దళితుడు. వచ్చి ఒరిజినల్ లోకలోళ్ళం, ఒరిజినల్ దళితులం ఇక్కడ మన రాజకీయ హక్కులను దోసుకుంటున్నాడు, సామాజికంగా దోపిడీ చేస్తున్నాడు, ఆర్థికంగా మనం నష్టపెడుతున్నాడు. కాబట్టి ఇటువంటి తరిమి కొట్టాలి. కాలోజీ అన్నట్టుగా ప్రాంతేతరుడు మన దగ్గరికి వస్తే ప్రాంతం నుంచి పారదోయాలి. ప్రాంత పోరే తప్పు చేస్తే పాత్ర పెట్టాలన్నాడు. నేను అనలేదే మాట. వివేక్ అనేటువంటి కుటుంబం ఇవాళ చాలా పెద్ద అన్యాయం చేస్తాను మాకు. గోమాస శ్రీనివాస్కి ఎందుకు ఓటేయాలా? ఎస్, గోమాస శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి పెద్దపల్లి పార్లమెంటులో పుట్టినటువంటి మీ మూల నివాసి, మీ బిడ్డ ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, ఓసీల కోసం, ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల కోసం గత 30 సంవత్సరాల నుండి నేను బ్రతుకుతున్న మీ సేవే నా జీవిత లక్ష్య సాధన. మీ యొక్క ఈ ప్రాంత అభివృద్ధే నా జీవితానికి కావలసినటువంటి తృప్తి. ఈ ప్రాంతం అభివృద్ధే నా యొక్క జీవితంలో ఒక గొప్ప ఆశయము. నేను దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఎట్లా బతుకుతున్నారో పెద్దపల్లి పార్లమెంటు కోసం, పార్లమెంటు ప్రజల అందరి హక్కులని కాపాడడానికి నేను బ్రతకాలే. ఇలా ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరి గొంతుకనై నేను పోరాడాలి. పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన నిలబడాలి. పెద్దపల్లి ప్రజల నుండి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ తరపున నా జీవితం ఉన్నంతకాలం నేను వీళ్ళ కోసం బతికేటోడిని, ఇక్కడ ఉండేటోడిని. నేను ప్రతిరోజు మీకు సేవకునిగా ఉండేటోడిని. కాబట్టి దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి తరపున ఉన్నా కాబట్టి అటు ఆయనను ఆశీర్వదించండి. మీకోసం నేను బతుకుతున్నా కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ నన్ను దీవించండి, నన్ను గెలిపించండి. ఇందుకే నా కోట్లు వేయాలని కోరుతున్నాను. మొత్తంగా తీసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి తన ధ్యేయమని, తాను స్థానికుడనని చెప్పేసి ఈ నకిలీ కులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఓటేయొద్దని చెప్పేసి అయితే పార్లమెంటు ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ప్రధానంగా తాను స్థానికుని కాబట్టి పార్లమెంటులో ఉండి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయం అని చెప్పేసి అయితే చెప్తున్నాడు.
గుమాస్తా శ్రీనివాస్, వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.